మాసంలో మంగళవారం రోజున గౌరీదేవిని ఆరాధిస్తూ మహిళలు చేసుకునే ఒక పుణ్య వ్రతమే మంగళ గౌరీ వ్రతం. ఈ వ్రతం ద్వారా మహిళలు సౌభాగ్యాన్ని, సుఖ సంతోషాలను పొందుతారని, పెళ్లికాని అమ్మాయిలు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే మంచి వరుడు లభిస్తాడని, అలాగే నూతనంగా వివాహమైన స్త్రీలు ఈ మంగళగౌరీ వ్రతాన్ని వరుసగా 5 ఏళ్లు ఆచరించాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రావణ మాసంలోని మంగళవారం రోజున పార్వతీదేవి అనుగ్రహాన్ని పొందేందుకు అనువైన రోజని పెద్దలు చెబుతారు. దంపతుల మధ్య వివాదాలు సమసిపోయి అన్యోన్యత పొందడం కోసం సంతానం పొందాలనుకునే స్త్రీలకు కూడా ఈ మంగళగౌరీ వ్రతం శుభ ఫలితాలిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఎవరి జాతకంలోనైనా కుజదోషం ఉన్నా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన శుభ ఫలితాలు పొందుతారని పండితులు చెబుతారు. ఇంతటి విశేషం ఉన్న మంగళగౌరీ వ్రతం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసిన తర్వాత ఉపవాసం ఉండి శివలింగానికి జలంతో అభిషేకం చేయాలి. గౌరీదేవి ముందు నేతితో దీపం వెలిగించాలి. నియమనిష్టలు, ఆచారాలతో ఆది దంపతులైన శివపార్వతులను ధ్యానించి పూజించాలి. పూజా సమయంలో అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలు సమర్పించాలి. ఇక వివాహ యోగాన్ని కాంక్షించే యువతీ యువకులు ఈ శ్లోకం పఠించడం శుభకరం. ఓం హ్రీం యోగిని యోగిని యోగీశ్వరి యోగ భయంకరి మమవాసం ఆకర్ష ఆకర్షాయ నమః. ఓం పార్వతీపత్యే నమః. ఓం పార్వతీపత్యే నమః. హారతి ఇచ్చే సమయంలో మంగళగౌరీ దేవి కథను చదవాలి లేదా శ్రవణం చేయాలి. పూర్వం కృతయుగంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం చేసే సమయాన అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుకుంటూ కాలకూట విషం పుట్టుకొచ్చి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణు కోరిన తరువాత పరమేశ్వరుడు పార్వతి వైపు చూస్తాడు. మృంగెడివాడు విభుండని మృంగెడిది గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రమును నెంతమది నమ్మినదో. ఆ సర్వమంగళ స్వరూపిణి అయి జగన్మాత భర్త చూపులోని ఆంతర్యమేంటో గ్రహిస్తుంది. దేవతలైనా, దానవులైనా, మానవులైనా మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షింతురు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగళ్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసముంచి లోక వినాశనానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన పతి మింగేందుకు అనుమతినిచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే అట్టి కరుణాంతరమూర్తి పార్వతీదేవిని శ్రీ లలితా సహస్రనామ పారాయణ ప్రారంభంలోనే ఇలా ధ్యానిస్తారు. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీ. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం. అట్టి సర్వమంగళ స్వరూపిణి భవానీమాతను స్త్రీలు శ్రావణమాసం తొలి మంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. తద్వారా మంగళగౌరీ కటాక్షంతో జీవితాంతం సర్వ సౌభాగ్యాలతో వర్ధిల్లుతారని విశ్వసిస్తారు. మంగళగౌరీ వ్రతమును ఆచరించడం వలన అల్పాయుష్కుడైన తన భర్తను గండముల నుంచి తప్పించి దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లిందని పురాణంలోని వ్రత కథలు చెబుతాయి. అలనాడు ధర్మపాలుడనే సదాచార సంపన్నునికి సంతానం లేనందున ఎన్నో వ్రతాలు, దానాలు చేస్తారు. అందులో భాగంగా ఓ సాధువుకు స్వర్ణం సమర్పించగా సంతానం లేని ఇంటి నుండి తాను స్వీకరించనంటాడు. అనంతరం కలిగిన సంతానం కూడా అల్పాయుష్కం అని తెలుసుకుంటారు ఆ దంపతులు. దీనికి పరిష్కారంగా ధర్మపాలుని సతీమణి మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి సుశీల అనే కన్యకు ఆ వాయనాన్నిచ్చి సుశీల తల్లిదండ్రులను ఒప్పించి తన పుత్రునితో సుశీలకు వివాహం జరిపించడం ద్వారా ఆ భర్త పూర్ణాయుష్కుడిగా వర్ధిల్లాడని పురాణవచనం. ఇది శ్రావణ మంగళగౌరీ వ్రతంలోని ఆంతర్యం. వేటూ న్యూస్తో ప్రతి ఉదయం ఓ ఆరాధన, పరమార్థంలోని ప్రతి వాక్యం ఓ ఆత్మస్పర్శ. ఇప్పుడు తీసుకునే ఈ విరామం రేపటి ప్రారంభానికి మరో శ్రీకారం. రేపటి పరమార్థంలో మళ్లీ కలుసుకుందాం. కొనసాగుతూనే ఉండండి.